మావిగన్ జగన్మోహన్ రెడ్డి వదిలిన తూట. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో దాని అర్థం తెలియని వాళ్లు ఎవరూ ఉండరు. అస్త్రాలు వదలటంలో జగన్మోహన్ రెడ్డి సిద్ధహస్తుడు. తాను జైలుకు వెళ్లినప్పుడు పార్టీ కకావికలం అవుతుంది అనుకున్న సందర్భంలో షర్మిలను ఉపయోగించాడు. అన్నల మీద ఆడపిల్లలకు ఉండే సహజమైన ప్రేమానురాగాలతో జగనన్న వదిలిన బాణాన్ని అంటూ అహర్నిశలు శ్రమించి ఆమె పార్టీని నిలబెట్టింది. ఇప్పుడు అమరావతికి ఒక చట్టబద్ధత కల్పించే సమయంలో అసెంబ్లీ తీర్మానం చేసే ప్రక్రియ మొదలవగానే అసంబద్ధమైన ప్రకటనలతో ప్రజలను అయోమయానికి గురిచేసే ప్రయత్నం చేశాడు. చివరకు రాజధాని బిల్లు పార్లమెంటు వరకు వెళ్లి ఎగువ సభ దిగువ సభ ఆమోదం పొందుతున్న వేళ మావిగన్ అనే గన్ పేల్చాడు. అసెంబ్లీలో తీర్మానం చేసి అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తే తాను అధికారంలోకి రాగానే అసెంబ్లీలో మరో తీర్మానం చేసి అమరావతిని ఆపేయలేనా అంటూ ఒక ప్రశ్న సంధించగానే అధికార పక్షం అమరావతిని జగన్ తిరిగి మార్చలేడు అంటూ ప్రజలకు భరోసా ఇవ్వడం మొదలుపెట్టింది. జగన్ మావిగన్ అనగానే కాసేపు నవ్వుకోవడానికి పనికి వచ్చిందిలే అని ప్రజలు అనుకున్నారు. కానీ దీనిపై చర్చను ఎంతగా మొదలుపెట్టాడంటే టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్ వదిలిన మావిగన్ పై ప్రజలకు వివరణ ఇవ్వవలసి వచ్చింది. జగన్ మావిగన్ అన్న రోజు సరదాగా తీసుకున్న ప్రజలు ఇప్పుడు మావిగన్ అంటే ఏంటో సెర్చ్ చేసే వరకు వెళ్లారు. ఈ మధ్యలో రాజధాని చట్టబద్ధత గురించి చర్చ, ఆంధ్రప్రదేశ్ కి ఒక రాజధాని వస్తుందని అనే సంబరాలు పక్కకి పోయాయి. ప్రజల్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన రోజు నుంచి జగన్ సంధించే అర్థం లేని ప్రశ్నకు సమాధానం చెప్పడానికే సమయం సరిపోతుంది. రాజధాని గురించి ఒకసారి పార్లమెంట్లో చట్టం చేశాక దానిని సవరించడం చాలా కష్టమని జగన్మోహన్ రెడ్డికి తెలియని విషయం కాదు. కానీ రాష్ట్ర ప్రజల ఆలోచనను తన చుట్టూ తిప్పుకోవడమే జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. దానివలన ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల ప్రచార ప్రాధాన్యత తగ్గిపోతుంది. ఉదాహరణకు ప్రభుత్వం చేసే అప్పు గురించి వైసీపీ ప్రచారం చేస్తుంది. అందుకు తగిన విధంగా పెరిగిన ఆదాయం గురించో జరిగిన అభివృద్ధి గురించో ప్రజలకు చెప్పే అవకాశం, సమయం కూటమి ప్రభుత్వానికి ఉండటం లేదు. అప్పు చేసే మాట అబద్ధం కాకపోవచ్చు, నిజమేంటో ప్రజలకు ప్రభుత్వమే చెబితే బాగుంటుంది. అమరావతి పైన జరుగుతున్న దాడి అనేది వైసీపీ స్ట్రాటజీ మాత్రమే. అమరావతిలో జరుగుతున్న పనుల్లో వేగం ఎంతో ప్రజలకు తెలీదు. కానీ ప్రజలకు తెలుస్తున్నది అమరావతి పనుల్లో గుత్తేదారుల జాప్యం చేస్తున్నారు అని, ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేస్తున్నారు అనేది మాత్రమే. గుత్తేదారులను అడిగి తెలుసుకోగలిగే సామర్థ్యం ప్రజలకు ఉండదు. వారి పనిని ప్రజలకు తెలియచేయపరిచే జర్నలిస్టులకు చరిత్రలో ఎన్నడూ కనీ విని ఎరగని రీతిగా గుత్తేదారులు డిఫమేషన్ నోటిఫికేషన్లు ఇస్తున్నారు. పార్లమెంటులో అమరావతికి ఆమోదం రాగానే రాయలసీమ గురించి వివాదాలు లేపే ప్రయత్నం మొదలుపెట్టింది వైసీపీ. ప్రభుత్వానికి పాలన పైన కంటే వైసీపీ దుష్ప్రచారాన్ని ఎలా ఎదుర్కోవాలో అనే విషయంపైనే ఎక్కువ సమయం కేటాయించవలసి వస్తుంది. పార్లమెంట్లో రేణుకా చౌదరి చెప్పినట్లు అమరావతి గురించి వైసీపీకి సమాధానం ఇవ్వడం కంటే పనుల్లో వేగం పెంచడం ముఖ్యం. అమరావతిని ఎప్పటికి పూర్తి చేస్తారో చెప్పడం కంటే ఇప్పటికి జరిగిన పనుల గురించి ప్రజలకు తెలిపితే బాగుంటుంది. అమరావతి విషయంలో ఎంత పారదర్శకత ఉంటే ప్రభుత్వానికి అంత మేలు. రాజధాని పనుల్లో వేగం గురించి జగన్ ప్రశ్నించకముందే ప్రభుత్వం వివరిస్తే ప్రజలు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉండదు. చట్టబద్ధత వచ్చింది కాబట్టి అమరావతిని మార్చే ప్రక్రియ కష్టం కావచ్చు, కానీ ఒక వ్యవస్థను నీరుగార్చటం కష్టం కాదు. అమరావతిపై దాడిని వైసీపీ ముమ్మరం చేస్తుంది. అందుకోసం మాడభూషి శ్రీధర్ లాంటి మేధావిని ఉపయోగిస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. ఒక న్యాయ కోవిదుడు అనుకునే మాడభూషి న్యాయస్థానాల తీర్పును కూడా ప్రస్తావిస్తూ అమరావతి రాజధానిగా అవసరం లేదు అని రాయటం అంటేనే జగన్మోహన్ రెడ్డి వ్యూహం అర్థమవుతుంది. రాష్ట్రపతి ఆమోద ముద్రతో అమరావతి రాజధాని గెజిట్ అయి చట్టబద్ధత ప్రక్రియ పూర్తయింది. అయినా జగన్మోహన్ రెడ్డి తన ప్రయత్నాన్ని ఆపకపోవచ్చు. అది విఫలయత్నమే అయినప్పటికీ అమరావతి చుట్టూ వైసీపీ అలాగే ప్రయత్నిస్తుందని మొన్న బొత్స, ధర్మాన మాట్లాడిన విధానం రుజువు చేస్తుంది. అనేక రాష్ట్రాలు విడిపోయాయి, కొత్త రాజధానులు ఏర్పడినాయి. కానీ ఎక్కడా కేంద్రం ఇంతగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం కలగలేదు. ఇప్పుడు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం భుజస్కంధాలపైనే ఉంది. తాత్కాలిక రాజధాని అనే పేరు పెట్టడం రాష్ట్రాన్ని ఎంత గాయం చేసిందో రాష్ట్ర ప్రజలు చూశారు. అందుకే వారు విజ్ఞతను ప్రదర్శించారు. కానీ కూటమి ప్రభుత్వం వారికి భరోసా కల్పించటంలో విఫలమవుతుంది. విడతల వారీగా అమరావతిలో నిర్మాణాల పురోగతిని ప్రజలకి ఎప్పటికప్పుడు తెలిపేటంతటి పారదర్శకతను పాటించవలసిన అవసరం ఉంది. ప్రజా రాజధాని నిర్మాణ పనుల పర్యవేక్షణలో ప్రజా భాగస్వామ్యం కూడా ఉంటే కొంత అయోమయం తగ్గే పరిస్థితి ఉంటుంది. జగన్ మళ్లీ రాకూడదనే పట్టుదల చూపించిన ప్రజలు ఇప్పుడు మళ్లీ జగనే వస్తే
అనే ఆందోళనకు లోనవుతున్నారు. అమరావతి నిర్మాణ పనుల జాప్యం పట్ల సాక్షాత్తు ముఖ్యమంత్రి అసంతృప్తిని వ్యక్తం చేసినప్పుడు రాజధాని రైతులు లేదా రాష్ట్ర ప్రజలు అనుమానం వ్యక్తం చేయడంలో ఆశ్చర్యం లేదు. జగన్ అయోమయంలో ఏ గుత్తేదారుల టెండర్లు దక్కించుకున్నారో వారే కూటమి హయాంలో కూడా నిర్మాణ పనులు చేస్తున్నారు. వారు జగన్తో కలిసి కుట్ర చేయటం వలనే కావాలని పనులు జాప్యం చేస్తున్నారేమో అని ఒక రైతు భయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఆ అనుమానం అసంబద్ధం కాకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి టీంకి ఏది అసాధ్యం కాదు అనే భయంలో ఉన్న ప్రజలకు విశ్వాసం కల్పించవలసిన బాధ్యత మాత్రం ప్రభుత్వానిది.